నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. మోల్ ఏ ప్లేస్‌లో ఉందో, ఆ ప్లేస్‌లో ఉందో అని అంటున్నారు. కానీ మాట తగ్గ కొంచెం పెరిగింది. 15,000 మరి కొంచెం మీదన ఉందని చెప్తున్నారు. ఇప్పటికి క్యారెట్ గోల్డ్ 2,45,000కి సిల్వరు, 95 50 పైసాకి రూపీ. ఎందుకంటే ఇప్పుడు ఏందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గింది. 87.8లో ఉంది. ఎందుకు ఎంత పడింది అని అంటాంటే, ఇరాన్ అండ్ ఒమాన్ ఏమో మేము మాట్లాడతాం. ఓవెన్స్‌ని ఓపెన్ చేస్తాం అని పక్కన పడిపోయింది. నిఫ్టీ ఏమో మార్నింగ్ ముంగిల్లిలా పెరుగుతూ ఉంటది. కింద పడి 45 పాయింట్లు మైనస్‌లో ఉంది. కరెన్సీ స్ట్రెంగ్. దానివల్ల కింద పడదు మనీ మీద పడతానికి చేయొచ్చు కూడా. బ్యాంక్ నిఫ్టీ మెయిన్ కారణం. 400 పాయింట్లు ప్లస్‌లో ఉంది. ఐకియో ఒక చిన్న డౌను. హార్డ్ రోడ్ చాలా ఫ్లాట్. ఎస్ఎంటీసీ ప్లస్. ఇది ఓపెన్ మార్కెట్. మార్కెట్‌లో మెయిన్ మూవ్‌మెంట్ ఆఫ్ స్టాక్ ఏమో డిగ్గెస్‌లో 1.5%, థండర్మైల్ 1.4, ఇన్ఫోసిస్ -1.5 అని గోల్డ్ రేట్ పెరిగిన దాంట్లో క్యాష్ ఆర్ గోల్డ్ ఈఎండ్స్‌లో జనరల్స్‌లో ఎక్కువగా ఉంది. ప్రజలు గోల్డ్ ఇచ్చేసి డబ్బులు తీసుకుంటున్నారు. కింద పడతది అని అనుకుంటున్నారు. ఇది చాలా కష్టం. జరగదు. కళ్యాణ్ జ్యువెలర్స్, జాస్ అలుకాస్, దీనికి అందరూ ఇలా మరియు చాలా రిపోర్ట్స్ ఇస్తున్నారు. దీనివల్ల చాలా గోల్డ్ అమ్మడానికి వస్తుంది. యూఎస్‌లోనేమో అప్పుని చాలా భయంకరంగా పెంచేశారు. లాంగ్ టర్మ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది. యూఎస్ ఫెడరల్ డెట్ $0.4 ట్రిలియన్ 2004లో ఉంటది. దాని తర్వాత 32.3 ట్రిలియన్ మన 3 ఇవాళ 40 ట్రిలియన్ అయిపోయింది. 33.7% ఆఫ్ జీడీపీ ఉన్నది లోను. ఇప్పుడు 3కు మీద ఎక్సెస్ ఉంది. దీనివల్ల లాంగ్ టర్మ్‌లో రిస్కే డామినేట్ చేస్తుంది. ఓకే. మానిటరీ పాలసీ ఏమో పాలు తీసిన పావులాగా ఇత్తది. ఫీల్ చేస్తున్నారు. దీంట్లోని ఇన్‌కమ్ ట్యాక్స్ అండ్ పౌడర్ ట్యాక్స్ కలెక్షన్స్ డిటైన్ అవుతూనే ఉంది. ఇదంతా కలిపి అమెరికాలో భయంకర ప్రెషర్. రష్యా అండ్ ఉక్రెయిన్ పరిస్థితులు అమ్మ. ఇండియాకేమో సన్‌ఫ్లవర్ రేట్ ఏమో పెరిగిపోయింది. ఓకే. పసుపు, బఠానీ రేటు పెరిగిపోయింది. ఇప్పుడు రేట్ కూడా పెరిగిపోయింది. మన ఊర్లో షుగరు, టీ, ఎడిబుల్ ఆయిల్, రైస్, గుడ్డు ఇవన్నీ రేటు పెరిగిపోయిందని చెప్తున్నారు. ఇన్‌ఫ్లేషన్ నంబర్ మొత్తం పెరగలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్తున్నారు. మీరు మార్కెట్‌లో వెళ్లి చూసారంటే నిజమో లేదని మాకు చెప్పండి. హిందేమో బాస్మతి రైస్ ఏమో ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. ఇరాన్‌కి మనం బాస్మతి రైస్ చాలా ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. అమెరికా ఖబర్దార్ అని మనకు భయం వచ్చేసింది. దానివల్ల ఇప్పుడు ప్రపంచ సాధన చేయలేమని పెన్సెక్స్ 602 రోజులు అయిందంటున్నారు. ఇంకా బాధపడకండి. ఇంకా మనకేం కలిపారంటే తెలీదు. అదేమో ఈ 700 రోజుల్లోని రికార్డ్ హై మొక్కపొంద వీకెస్ట్ 2 ఇయర్స్ సిన్స్ 2012 వరకెళ్ళింది. ఇంత వీక్‌గా మార్కెట్‌లో సెన్సెక్స్ లేదు అని ఇంత 2 ఇయర్‌లో ఇవాళ 697 ఇవాళ ఏంటంటే 698 $700 వచ్చేస్తుంది. అలాగని నమ్మొచ్చు. కఫేస్ ఏమో అన్నాయి $50 బిలియన్ అమ్మేశారు. ఇది అవుతుంది ఒక కారణం. ఇది చాలా తప్పు అని చెప్తున్నారు. అమ్మగారు చెప్పిన జ్ఞాపకం ఉంది. ఎస్ఐఆర్ ఎంతైనా అమ్ముకుంటారా? నేనే రిటైర్డ్ ఆఫ్ ద స్టాక్ అబ్జర్వర్ అని స్టాక్ అబ్జర్వర్ వదిలేసి పైన నించొని ఉన్నారు. ఏం చేయాలని మాకు తెలియడం లేదు. ఆవిడ కాలమే వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో ఇట్ లుక్ PE రేషియో ఇన్ కేస్ this is some PE రేషియో హిస్టారిక్ అని అంటారు ఇరిగిపోతుందని అంటున్నారు. ఎక్కడో ఒక ప్లేస్‌లో కరెక్షన్ అయిందంటే మనం ఇప్పుడు డబ్బా డాన్స్ అవుతుంది. ఢిల్లీ హైకోర్టు ఐటీసీ చాలా పేటెంట్ వచ్చింది. 100% అవ్వదని. దాంట్లో అక్కడేమో లోకల్ పరిధిలో అబ్జెక్ట్ చేశారు. దానికేమో ఢిల్లీ హైకోర్టు టెంపరరీ అలా చెప్పొచ్చు అని చెప్పి ప్రొటెక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ అవుతున్నది. ఐటీసీకి ఏదో ఒక దండం వస్తూనే ఉంది. ఇలా దండం రావడం వల్ల ఐటీసీ చెక్‌లో ఉంది. లాంగ్ టర్మ్‌కి మంచి పొజిషన్‌లో ఉంది. ఓకే. మ్యాట్‌కమ్ ఇంకో $14 మిలియన్ వేసి యూజర్ రిస్క్ అనే కంపెనీలో పొజిషన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ $32 బిలియన్
ఈ కంపెనీ ఏమో పందిలోనూ కిడ్నీ డెవలప్ చేస్తున్నారు. పందిలోనూ కిడ్నీ డెవలప్ చేస్తాను. పంది తాలూకా కిడ్నీ చూసి పనిచంత అందరికీ పని చేయడం అది చూస్తూనే ఉన్నారు. డాక్టర్ రెడ్డి ఏమో ఒక సెపరేట్ డివిజన్‌లో ఉన్న ఒరిజిన్ సెపరేట్‌గా ఏమో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చాలా కంపెనీతో మాట్లాడి కాప్రొప్టిక్ ప్రొడక్ట్స్ చేయడానికి రెడీ అయిపోయారు. చెరవు ఇంజెక్షన్స్, బయోలాజిక్స్ కెనడా, న్యూ ఎమర్జింగ్ మార్కెట్‌ని కాంటాక్ట్ చేస్తున్నాను. సన్ ఫార్మా ఏమో ఢిల్లీ హైకోర్ట్‌ని అప్రోచ్ చేశారు. ఆంకే ప్యాకేజింగ్ బ్రాండింగ్ చూసి కాపీ చేస్తామని టెంపరరీ ఢిల్లీ హైకోర్ట్ ఏమో స్టే కూడా ఇచ్చారు. ఎవరు దాన్ని యూజ్ చేయకూడదని. కొంచెం రోజుల్లో మనకేమో తెలిసిపోతుంది. ఇండియన్ ఐటీ స్టాక్స్‌లోని మిడ్ క్యాప్స్ ఏమో laying grounds especially BF, DS, Cephalon, BA, చిన్న బ్యాంక్స్, చిన్న ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫార్మ్స్ గిరేమో ఆయనకి మిడ్ క్యాప్ క్యాచప్ చేశారు. ఎందుకంటే పిఎస్ఎఫ్ఐ మనీ దాఖలు చాలా ఇంటెన్సిఫై అయిపోయింది. హీరో ఏం చేస్తున్న లీడర్షిప్ రీసెర్చ్ చేసి కొత్త ఈవీ అండ్ న్యూ గ్రోత్ రెవెన్యూస్ చూస్తున్నారు. ఇప్పటివరకు ఏవి చూసి మంచి న్యూసే లేదు. సో ఓకే ఏదైనా చేశారంక అది తాకట్లో జాబ్. రిలయన్స్ ఏమో ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద అల్యూమినియం ఫ్యాక్టరీ వేస్తున్నారు. దీనికేమో 2.37 ట్రిలియన్ ఆంధ్ర గ్లాస్ ఫ్యూజన్ ప్లాంట్‌తో కలిపి చేస్తాం. అలాగని చెప్తున్నారు. నాన్కో వేదాంతకి ఇది ఒక పెద్ద కాంపిటీషన్ ఎమర్జ్ అవుతుంది. ఎల్ఎన్‌కి వార్ వచ్చిన భయంకరం కింద పడింది. ఎల్ఎన్‌టి సబ్‌కాంటినెంటల్ స్ట్రాటజీ ఫర్ మిడిల్ ఈస్ట్ అని పేఎఫ్ చేసింది. 50,000 క్రోర్స్ మీద ఆర్డర్ తీసుకున్నారు. టాటా కమ్యూనికేషన్ అండ్ టాటా మోటార్స్ ఏమో 5G ఫర్ సిఆర్ఎల్ లాంచ్ చేస్తున్నారు చెప్తున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏమో 350 మిలియన్ 5-year ఓవర్సీస్ బాండ్ ఏమో 4.80 కొంటున్నారు. అదే సమయంలో యెస్ బ్యాంక్ మిగతాది ఏం చేశారంటే ఈ డాలర్ బాండ్ ఏమో ఫండింగ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల అది సైలెంట్‌గా వదిలేశారు. బలూన్ బిల్డర్స్ ఏమో హాంకాంగ్ స్పెషల్ ఎంటర్ అవుతున్నారు. అని ఒక బ్రాండ్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఏమో కంపెనీ ఒక పెద్ద శాంక్షన్ వేశారు. అది ఇమ్మీడియేట్‌లీ కాంట్రాక్ట్ ఏమో అరౌండ్ అమౌంట్ సేమ్ అంటే ఒక చిన్న అమౌంట్‌లోని చేశారు. కెనడా 50% డ్యూటీ అమెరికా మీద వేశారు. ఎలాగ అమెరికాకి 100% 50% డ్యూటీ వేశారో మిగతా మీద కూడా 50% డ్యూటీ వేశారు. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగ వచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లలు ఇంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.